శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం, వృశ్చిక యోగం, త్రిగ్రహ యోగం, చతుర్గ్రహ యోగం, అలాగే గురు తిరోగమనం, శని చండాల యోగం ఇవన్నీ కూడా లాభిస్తాయా లేదా, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహు ఎప్పుడూ కూడా ఏంటంటే ద్వితీయ స్థానం ఫినాన్షియల్ స్టేటస్ కానీ ఆస్తి కానీ వీటికి సంబంధించినటువంటి విషయం. అలాగే ఎప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి విశేషమైనటువంటి ఒక ఇంటర్నల్ టాకింగ్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు బయటికి మామూలుగా ఉన్న లోపల బాగా మాట్లాడుకుంటారు. కొంతమంది బయటికి కూడా మాట్లాడుకుంటారు, ఎవరూ లేకుంటే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా అంటారు, గోడ ముచ్చట్లు అంటారు కదా, ఇలాంటివి అనమాట. అంటే ఆత్మ పరిశీలన, నేను తప్పు చేశానా, నువ్వు పొరపాటు అక్కడికి వెళ్ళావు కదా, ఈ రకమైనటువంటి ధోరణి. వీరికి ఎప్పుడైతే రాహు 2వ స్థానంలో ఉంటే వీరికి తెలవకుండానే వీరేదో గులుగుతూ ఏదేదో చెబుతున్నో, ఎవరితో చెప్దాం అనుకుంటున్నో చెప్పకూడని రహస్యాలు చెప్పేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. రాహు ఇలాంటి పనులు చాలా బాగా చేస్తాడనమాట. ఎలా అంటే చెప్పకూడని విషయాలు బయటకు చెప్పడం, చెప్పకూడని వ్యక్తితో చెప్పడం, చెప్పకూడని చోట చెప్పడం, మాట్లాడకూడని చోట మాట్లాడడం లాంటివి విశేషంగా చేస్తాడు. సో ఎప్పుడూ కూడా ఏంటంటే మకర రాశి వారికి తృతీయంలో ఉన్న శని చండాల యోగము మిస్పర్సెప్షన్ ఇస్తుంది. అవతల మీ అన్నదమ్ములు ఒకలా ఉంటే మీకు ఇంకోలా కనిపించడం, అక్క చెల్లెలు ఒకలా ఉంటే ఇంకోలా కనిపించడం, మీ కమ్యూనికేషన్, మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారు మాట్లాడుతుంటే దాంట్లో తప్పులు ఎతకడం, మీరు మాట్లాడుతుంటే వాళ్ళు తప్పులు ఎతకడం, వాళ్ళు మాట్లాడుతుంటే మీరు తప్పులు ఎతకడం, ఇవన్నీ కూడా క్వైట్ కామన్ థింగ్స్ అన్నమాట. సో మకర రాశి వారికి ఏకాదశ స్థానమైనటువంటి ద్వితీయ లాభస్థానం ఎప్పుడూ లాభిస్తూనే ఉంటుంది. బుధుడు సూర్యుడు ఇద్దరు దీన్ని బుధాదిత్య యోగం అంటారు. కుజుడు సొంతింట్లో ఉంటే రుచక యోగం అంటారు, శుక్రుడు సొంతింట్లో ఉంటే మాలవ్య యోగం అంటారు. అది లాభస్థానం, ఇది ద్వితీయ లాభస్థానం. సో వీరికి చెప్పాలి అంటే ధనపరంగా వీరి స్టేటస్ పరంగా చాలా బాగుంది, ఏ సందేహం లేదు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఎప్పుడూ కూడా ఏంటంటే అష్టమంలో కేతువు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే రాహు ఇచ్చేటువంటి పరివర్తనని ఇవ్వకుండా, మారాలనుకుంటే మారకుండా. రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి గురించి చెప్తే మీరు అందరూ పట్టుకోగలరు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఒక అతన్ని ప్రేమించింది, అతను చాలా మంచివాడు అనుకుంది, బట్ అవకాశవాది, అవసరం తీర్చుకొని బయటికి వెళ్ళేటువంటి వాడని తెలిసింది. ఆ అబ్బాయే కావాలని చెప్పి నమ్మకూడని వాళ్ళని నమ్మి 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేయించింది. ఆ పూజలు ఏంటో కనీసం ఈ అమ్మాయి చూడలేదు, అక్కడికి వెళ్ళలేదు. నేనేమంటా, ఒకవేళ నువ్వు వెళ్ళాలి కదమ్మా, అక్కడికి వెళ్ళి అసలు ఏం పూజ చేశారు అని నాకు తెలియదండి. ఫోన్లో చెప్పారంటే చేసేసింది. మరి ఖచ్చితంగా ఆ అబ్బాయి వెనక్కి వస్తానో రాలేదు. సో నా దగ్గరకు వచ్చి చెప్తే నేను క్లియర్గా చెప్పా, అబ్బాయి రాడు. ఆ అబ్బాయి జాతకం చూపించింది, ఈ అబ్బాయి పక్కా ఫ్రాడ్, ఈ అబ్బాయి రాడు, ఈ అబ్బాయి మీద డబ్బులు నువ్వు వేస్ట్ చేయకు అని చెప్పా. అంతే కదా, ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకోవాలి. సో ఇలా అంటే వీరికి సరైనటువంటి వ్యక్తి దొరికితేనా డబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది. నాకు కూడా అవకాశం ఉందిగా, నేను ఇంకొక 4-5 లక్షలు తీసుకోవచ్చుగా, కానీ అది తప్పు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక మనిషి పెట్టేటువంటి ప్రతి రూపాయికి మీరు సమాధానం వెతకండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడి రక్తమాంసాలు ఒడ్డి సంపాదించిన డబ్బుల్ని ఇలా గ్రహాలు 8వ స్థానంలోనో 6వ స్థానంలో ఉన్నప్పుడు మైండ్ మీలో మీరే మాట్లాడుకొని డబ్బులు టక్మని ఖర్చు పెట్టేస్తే మళ్ళీ సంపాదించడానికి మీ కష్టం ఎంత పడాలి. ఆ తర్వాత మీకు ఫ్యూచర్లో మీ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మీరు ఆ డబ్బులు ఉంటే ఎంత బాగుండేది ఈరోజు, అప్పుడు 8 లక్షలు పెట్టి నేను 6 లక్షలు పెట్టి గోల్డ్ కొని ఉంటే ఈరోజు 60 లక్షలు కదా, 60 లక్షలు పోయినాయి, ఇలాంటి బాధలన్నీ పడతారు. సో ఇలాంటి పర్సెప్షన్కి ఈ కేతు గ్రహం తీసుకొస్తుంది. అలాగే ఇంకొక లాభం ఏంటంటే సప్తమంలో గురువు, 6వ స్థానంలో గురువు. 6 ఏమో మీ డిసిప్లిన్కి, 7వ స్థానం మీ వివాహ జీవితానికి సంబంధించి. వివాహం కాని వాళ్ళకు మంచి సంబంధాలు వస్తాయి.
ఈ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి వాటిని అన్నిటిని మనసులో పెట్టుకొని మీరు ఇంకా కూడా అతనే రావాలి, ఇప్పుడు ఆ అమ్మాయే రావాలి, ఆ అబ్బాయినే చేసుకోవాలి, ఆ అమ్మాయినే చేసుకోవాలి, అతనేమో హాయిగా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి. అలాగే ఉద్యోగం గురించి కూడా చూడండి. ఇదే ఒక అమ్మాయో అబ్బాయి గురించి పక్కా పెట్టి ఉద్యోగం, నాకు పలానా కంపెనీలో ఉద్యోగం చాలా బాగుంటుంది, ఇప్పుడు నేను పనిచేసే ఉద్యోగం బాగాలేదు, మానేయాలనుకుంటున్నా అన్నాడు ఒక ఆయన. నీకు ఆ ఉద్యోగం వచ్చిందా అని అడిగా, రాలేదు. మరి మబ్బులు చూసుకొని ఇంట్లో ఉన్న నీళ్ళు పారబోసుకోవడం ఏంటండి? అంతే కదా. ఆ మబ్బు కురవచ్చు, కురవకపోవచ్చు. ఇంట్లో ఉన్న నీళ్ళు వేసి చేసుకుంటామా బకెట్లో ఉన్న నీళ్ళు? సో ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా ఉద్యోగస్తులు చాలామంది చేస్తున్నారు. తర్వాతకి మీరు ఐడియల్గా 6-7 నెలలు ఉండొచ్చు, 6-7 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏమీ చేయలేము. అది ఉద్యోగస్తుల విషయంలో ముఖ్యంగా. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్. అది. ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారస్తులు కూడా అస్సలు అనుభవం లేని వ్యాపారంలోకి వెళ్తారు. ఏమనంటే నాకు వ్యాపారం చాలా బాగా వచ్చండి, ఐరన్ వ్యాపారం వచ్చినోడిని తీసుకెళ్ళి పూల వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? ఐరన్ని హ్యాండిల్ చేసినట్టు పూలను హ్యాండిల్ చేస్తే ఎలా? అందుకే పూలమ్మించోట కట్టెలమ్మొద్దు అంటారు కదా. సో మనం ఎప్పుడు కూడా, నేను ఇప్పుడు సెక్టార్స్గా చెప్తున్నా, పిల్లల విషయంలో కూడా అండి ఈ మిస్పర్సెప్షన్ వల్ల మంచి కాలేజ్లలో సీట్లు వస్తే నాకు ఏరోనాటికల్ ఇంజనీర్ ఇష్టం ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇప్పుడు సఫర్ అవుతున్నాడు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు చాలా పడతారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా నేను మీకు క్లియర్గా చెబుతూ ఉన్నా. ఈ గ్రహ సంచారాలు ఇలా ఉంటే మీ లైఫ్లో ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇలా ఉండబోతుంది అని. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే కనుక ఇంకా డీటెయిల్గా మనం జాతకం గురించి చెప్పొచ్చు. కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 ముళ్ళ 21. రాహుకేతులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం, లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప ఇంకొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం
శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు. సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు. సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు. అదే సూర్యుడికి ఎడమ వైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చాన ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు గాను కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరు వద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మేము వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటే, అక్కడ గోధుమలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.